ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద జరిగిన ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దోమరపేట సమీపంలో టన్నెల్ వద్ద పైకప్పు కూలి పలువురికి గాయాలైన సమాచారం అందిన వెంటనే ముఖ్యమంత్రి అధికారులను అప్రమత్తం చేశారు. టన్నెల్లో చిక్కుకుపోయిన వారిని కాపాడేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని మంత్రి ఉత్తమ్ చెప్పారు. 8 మంది ప్రాణాలు కాపాడేందుకు సర్వ శక్తులు ఒడ్డుతున్నామన్నారు. ఉత్తరాఖండ్ లో ఇలాంటి ఘటన జరిగితే టన్నెల్లో వారిని రెస్క్యూ చేసిన ఎక్స్పర్ట్స్ తో మాట్లాడామని, రెస్క్యూ బృందాలు ఈ రాత్రికి ఘటనాస్థలికి చేరుకుంటాయని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ధనుంజయ్ అందిస్తారు. రైట్ ధనుంజయ్, చెప్పండి. థ్యాంక్ యూ యమున. శ్రీశైలంకు సంబంధించిన ఎడమ కాలువ టన్నల్ వద్ద జరిగిన ఈ ప్రమాదంలో సుమారు 8 మంది మనకు లోపల చిక్కుకున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఈ టన్నల్లో ఇప్పటికే సుమారు 3 కిలోమీటర్ల మేర ఏదైతే కుప్పకూలినట్టు మనకు టన్నల్ కుప్పకూలినట్టు ప్రాథమికంగా తెలుస్తుంది. ఇప్పటికే జిల్లా అధికార యంత్రాంగంతో పాటు స్థానిక మంత్రి సైతం ఇప్పటికే ఎప్పటికప్పుడు దీనిపై వాకప్ చేస్తున్నారు. ఎందుకంటే ఎడమ వైపు సొరంగానికి సంబంధించిన 14 కిలోమీటర్ల మేర దగ్గర జరిగిన ఘటన అని చెప్తున్నారు. ఎందుకంటే టనల్ కు సంబంధించిన ఏదైతే సుమారు 3 కిలోమీటర్ల మేర ఈ మొత్తం సొరంగ మార్గం చిక్కుకున్నారని తెలుస్తుంది. దీంట్లో సుమారు మనకు 8 మంది ఉన్నట్టు ప్రాథమికంగా తెలుస్తుంది. టన్నల్లో 2 ఏళ్లతో పాటు కార్మికులు, అదేవిధంగా దీనికి సంబంధించిన దీంట్లో కార్మికులు సైతం ఉన్నట్టు మనకు తెలుస్తుంది. దీనిపై ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఘటనకు సంబంధించిన ఇప్పటికే స్థానిక మంత్రితో పాటు జిల్లా అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు. ఏదైతే జరిగిన ప్రమాదం పట్ల తీవ్ర స్థాయిలో దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ వాటికి కావాల్సిన మౌలిక వసతులు ఏర్పడిన దాంట్లో తీయాలని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే జిల్లా ఎస్పీ, కలెక్టర్ అధికారులతో పాటు ఈ టన్నల్లో జరిగిన ప్రమాదంపై ఆరా తీస్తున్నారు. ఎందుకంటే జరిగిన ప్రమాదంలో మనకు తెలుస్తుంది. ఇందులో భాగంగానే ప్రమాదంలో జరిగిన వారిని ఇప్పటికప్పుడు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటికే సంఘటన స్థలానికి చేరుకున్నాడు. సంఘటన స్థలం చేరుకున్న తర్వాత అక్కడ జరిగిన పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. దాంట్లో భాగంగా ఏదైతే టన్నల్ కు సంబంధించిన ఎడమ వైపు టన్నల్ కు దగ్గర జరిగిన ప్రమాదాలపై ఆరా తీస్తున్నారు. అసలు వాస్తవంగా ఈ శ్రీశైలం వద్ద జరిగిన ఈ ప్రమాదం వాస్తవ పరిస్థితులు ఏంటి, దీనిపై ప్రమాదానికి జరిగిన కారణాలు ఏంటి అనే దానిపై పూర్తి స్థాయిలో పరిశీలన సిద్ధం చేస్తున్నారు. దీంట్లో భాగంగా ఇక్కడ జిల్లా అధికార యంత్రాంగం, అదేవిధంగా కలెక్టర్, ఎస్పీలు సైతం అక్కడే చేరుకుని సంఘటనకు సంబంధించిన వివరాలు సైతం చేస్తున్నారు. ఎందుకంటే టన్నల్లో చిక్కుకున్న సుమారు 8 మందిని కాపాడే దిశలా రెస్క్యూ టీం దీనిపై తీవ్ర స్థాయిలో కృషి చేస్తుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనిపై స్పందించారు. ఎందుకంటే టన్నల్లో జరిగిన ప్రమాదంపై ఎప్పటికప్పుడు వాకప్ చేసి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని చెప్పేసి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దాంట్లో భాగంగానే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అక్కడ సంఘటన స్థానానికి చేరుకున్నాడు. చేరుకుని ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని పరిశీలిస్తున్నారు. అందులో భాగంగా దాంట్లో టన్నల్ కు సంబంధించిన దాంట్లో ఎలా జరిగింది, ప్రమాదానికి జరిగిన కారణాలు ఏంటి అనే దానిపై ఇప్పటికే వివరాలు సేకరిస్తున్నారు. దీంట్లో భాగంగానే అదేవిధంగా టన్నల్లో 2 ఏళ్లతో పాటు కార్మికులకు జరుగుతున్న ఏదైతే దాంట్లో చిక్కుకున్నారో వారిని క్షతగాత్రులను బయట తీసే ప్రయత్నాలు సైతం చేస్తున్నారు. వాస్తవంగా సుమారు మనకు 15 కిలోమీటర్ల మేర 14 కిలోమీటర్ల మేర జరిగిన ఘటనపై అటు వివరాలు సైతం సేకరించి ప్రభుత్వానికి అందజేసే ప్రయత్నం సైతం అధికారులు చేస్తున్నారు. యామిని, థ్యాంక్ యూ ధనుంజయ్.